మీరు ఎన్డీఎస్సీ దగ్గర తీసుకుపోండి, చెప్పించండి, ఆ తర్వాత ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పారు. ఇప్పుడు పొలిటికల్ గా మాట్లాడే మాటలకు ప్రాక్టికల్ మాటలు చాలా తేడా ఉంటది కానీ దానికి కూడా నేను జవాబు చెప్తాను. ఇప్పుడు మీ 4-5 రోజులు బిజినెస్ లో మేము పార్టిసిపేట్ అవుతున్నాం, వింటున్నాం, చాలా మంది మాట్లాడేది కూడా వింటున్నాం. ఆ తర్వాత ఫీల్డ్ మీద వేసిన ఇంజనీర్స్ కూడా ఏం చెప్పింది అనేది మీరు విన్నారు. నిన్న కూడా రాజేందర్ గారు ప్రెస్ మీట్ పెట్టినాం. ప్రెస్ మీట్ లో స్పష్టంగా చెప్పిన ఒక విషయం ఇప్పుడు ఇక్కడ నేను చెప్పదలుచుకున్న ఆబ్జెక్ట్ ఏంటంటే, ఇప్పుడు దేవాదుల ప్రాజెక్ట్ ఏదైతున్నదో దానికి లైవ్ స్టోరేజ్ లేదు. ఇంత ముందు డైరెక్ట్ పంపుల నుంచి ముంజిపోయింది. మనకు సబ్జెక్ట్ ఎక్కువ, ఆబ్జెక్ట్ తక్కువ, కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అదంతా కన్ఫ్యూజన్ అవసరం లేదు. ఇప్పుడు ఎన్డీఎస్ఏను కాంగ్రెస్ పార్టీ ఫ్లేవర్ గా ఇందులో మధ్యలో పట్టుకొస్తుంది. ఎన్డీఎస్ఏ అనేది వాళ్ళు టెక్నికల్ డిజైన్ లోపాలు చెప్పింది, వెళ్ళిపోయింది, అది అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ సైట్ ఇంజనీర్స్ ఉన్నారు, మన తెలంగాణ ఇంజనీర్స్ ఉన్నారు, వీళ్ళంతా ఎక్స్పర్ట్స్ ఉన్నారు, ప్రయారిటీ కట్టిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మనం ఏమంటాం, అక్కడ అసలు నీళ్లు ఆడ బ్యారేజ్ దగ్గర నీళ్ళు ఆపు అనే సబ్జెక్ట్ వెళ్ళినప్పుడు నీళ్ళు ఆపు అంటారనే సబ్జెక్ట్ ను పట్టుకొస్తాను. అది కాదు. ఇప్పుడు కన్నెపల్లి పంప్ హౌస్లకు 92 లెవెల్లో లోపలికి వస్తాయి నీళ్లు, అది 96 పోతున్నాయి. 4-5 టీఎంసీల లెవెల్ ఎక్కువ ఉంది. పంపులు స్టార్ట్ చేస్తే నీళ్లు ఎత్తిపోయవచ్చు, అన్నారం సుందీల్లో కూడా ఎత్తిపోయవచ్చు. బెడ్ లెవెల్ భూమి ఒక 2-3 టీఎంసీలు ఎక్కువ పెట్టుకుంటే ఏం కాదని ఇంజనీర్లు చెప్పింది, పెట్టుకొని తీసి అవేం గన్లు పోలేదు, కుంగిపోలేదు, ఎగ్జామిన్ చేయమన్నారు. వాటిని తీసుకుపోయి మనం ఎల్ఎంపీలు వేసుకొని మనం ఇక్కడ కట్టుకున్న పంప్ హౌజ్లలో కనుక నింపుకునేది ఉంటే గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవుతుంది. ఆ తర్వాత మనం చెరువులు గుంటలలో కూడా కొంత నింపుకునే అవుతుంది. ఎంత వీలుంటే అంత చేసుకోవచ్చు. మొత్తం ఫుల్ నింపాల్సిన అవసరం ఉంటుంది. దేవాదలో కూడా 10 మూటలు ఉంటే ఏడే నడుపుతారు. మేము నిన్న ఇంజనీర్లను సీఎని అడిగినాం, మరి మొత్తం ఏదో నడుపుతలేదంటే వేణుగోపాల్ రెడ్డి గారు అప్పుడు మనం ఎత్తిపోస్తే ఎన్నుకోపోయినాయి కదా, ఇప్పుడు కూడా వానలు కుడతాయని ఆశతోని మేము కొంత నార్ల మందం కొంత నింపుతున్నాము. ఒకవేళ ఇది కంటిన్యూ చేసుకుంటూ పోతాం, వానలు పడకపోతే అట్లే నింపుకుంటూ పోతాం. అంతేగాని మొత్తం ఫుల్ నింపాము. ఫుల్ నింపితే వానలు కుడితే మళ్ళీ మేము ఎత్తిపోసినవి వాపస్ పోతాయని వాళ్ళు కూడా చెప్పింది. కాబట్టి ఇవాళ ఇంజనీర్తో కన్సల్ట్ చేస్తున్నాం, రైతులతో కన్సల్ట్ చేస్తున్నాం, మాకు కొంత అనుభవం ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఏమంటాం అంటే కాంగ్రెస్ పార్టీని ఏదో కారణం చేసేందుకు మాట్లాడడం ఇది కాదు. అసలు రేవంత్ రెడ్డి గారు ఎవరి మర్యాద కూడా తీసి పారేసి చెంచల్ కూడా జైలు పంపుతాం, రాజేందర్ గారు కిలాడి కమిటీలో కలిసిండు, ఇవన్నీ అవసరం అంటే వారు మాట్లాడారు. వారు ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ అందరూ ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? ఈటల రాజేందర్ స్టాండ్ ఎవరు చెప్పారు? భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ కిషన్ రెడ్డి ఎవరు మాట్లాడట్లేదు. ఈటల రాజేందర్ ఒకళ్ళే చెప్తున్నారు. అవునండి, భారతీయ జనతా పార్టీలో ఆయన బాధ్యత పేపర్ ఆయన మాట్లాడుతున్నాడు. మిగతా వాళ్ళు మాట్లాడకపోతే వ్యతిరేకం అన్నట్టు అట్లా కాదు కదా. మేము ప్రజల నేను చెప్పాను, ఆయన మాట్లాడిన దాంట్లో ఏమన్నాడు, కాంగ్రెస్ ను కూడా ఏమనలేదు ఆయన. మీరు అక్కడ బ్యారేజ్ షట్టర్స్ ఏమని చెప్పాలి. ఇంకొక విషయం కూడా చెప్తా, ఇంజనీర్లు నిన్న ఏం చెప్పారంటే, అసలు మీరు ఇంతకుముందు చెప్పాను 25 లక్షల నుంచి 30 లక్షల క్యూసెక్కులు పోయిన రోజులు అంటే 250 టీఎంసీల నీళ్లు ఎట్ ఏ టైం పోయింది గోదావరిలో. ఇక్కడ మనం ఒక 5-6 టీఎంసీలో 7-8 టీఎంసీలు ఆపినా కూడా, ఒకవేళ వాళ్ళన్నట్టు తెగినా కూడా అక్కడ భద్రాచలం మునుగది. ఇది తప్పు కదా. అది ముఖ్యమంత్రి గారు మాట్లాడేది 5-6 టీఎంసీలు 10 టీఎంసీలు ఒకసారి దిగితే మునుగుతుందా? 25-30-250 టీఎంసీలు గోదావరి పోతే భద్రాచలం మునిగినప్పుడు ఒక్క నిమిషం ఆగండి, నా కంపెనీ అండి, మీరు ఇంతసేపు మాట్లాడితే నేను ఆగిన. సో అన్ని టీఎంసీలు ఒక 5-6 టీఎంసీలు 10 టీఎంసీలు పోతే మునిగిపోతుందని పబ్లిక్ తప్పుదారి పెట్టడం తప్పు కదా. ఇవాళ నీళ్లు ఉన్నాయి, పంపుల వరకు వచ్చినాయి కదా నీళ్లు. ఇప్పుడు నువ్వు ఆల్రెడీ షెటర్ చేయక ముందే నీకు పంపుల వరకు నీళ్లు వచ్చినాయి. 96 మీటర్ల ఇంజనీర్లు చెప్తున్నారు ప్రయోజన వాళ్ళు. పంపుల వరకు నీళ్లు వచ్చినాక ఎత్తిపోసడానికి ఏమున్నది? దానికి బ్యారేజ్ షట్టర్లు వేయడం ఏకపోవడంతో సంబంధం ఏమున్నది? అన్నారం తిండిలో కూడా ఫుల్ లెవెల్ నింపు అని చెప్పలేదు కదా. అందులో పంపింగ్ చేసే వరకు చేసుకుని వెంటనే అన్ని పంపులు ఒకసారి స్టార్ట్ అయ్యేది కదా. ఇక్కడ మెకానిజం ఏంటంటే అందులో నీళ్లు నిల్వ ఉంచారు. ఇక్కడ పంపు స్టార్ట్ అయిందంటే పంపు లెవెల్ అక్కడ వచ్చింది, అక్కడ పంపులు స్టార్ట్ అవుతాయి, అన్ని పంపులు స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతూనే ఉంటాయి. అరే ఇంత సింపుల్. ఇది మామూలుగా కానీ రామ్మోహన్ రెడ్డి గారు ఇంతే మీరు మాట్లాడితే విన్నా, ఆ కంప్లీట్ అయినాక మీరు మాట్లాడండి, నా దానికి ఆన్సర్ చెప్పండి. అన్ని పంపులు ఒకసారి స్టార్ట్ అవుతాయి, అన్ని రిజర్వాయర్లలో నీళ్ళు అయిపోతాయి, అన్ని చెరువులకు నీళ్ళు వెళ్ళిపోతాయి. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తున్నా, ఈ రాష్ట్రంలో 28 లక్షల పంపు సెట్లు ఉన్నాయి సుమారు. అంటే యావరేజ్ ఒక పంపు సెట్టుకు 2 ఎకరాలు వేసుకున్నా 56 లక్షల ఎకరాలు దాదాపు దీని కిందనే సాగవుతున్నది. ఒక గోదావరి కింద 12 లక్షల ఎకరాలు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, ఇంకా మిగతాది కిందికి పోతే ఇంకొక 2-3 లక్షల ఎకరాలు ఎల్లంపల్లి దగ్గర ఆల్రెడీ గ్రావిటీ మీద సాగవుతున్నది. ఇక్కడ ఒక నారాయణ సార్ ఒక 10, అక్కడ ఒక 5 లక్షలు ఏది మన జోరాల దగ్గర. ఇది బోర్లు మిగతాదంతా కూడా మైనర్ ఇరిగేషన్ మీదనే సాగవుతున్నది. రెండోది బోర్ల మీద సాగవుతున్నది. 125 లక్షల ఎకరాలు మెయిన్ సింహభాగం బోర్లు, ఓపెన్ వెల్స్, ఆ తర్వాత మనకు
కుంటలు చెరువులు మన మైనర్ ఇరిగేషన్ మేడర్ ఇరిగేషన్ కింద దాదాపు 30-40 లక్షల ఎకరాలు ఇప్పుడు సాగైతున్నది. మరి ఇవన్నీ సాగైతున్నప్పుడు వాటిని నింపుకునే అవకాశం ఉన్నప్పుడు మనం ఆ మాత్రం కూడా మనం ఉన్న నీళ్లను పంపుల కాడికి వచ్చిన నీళ్ళని ఎత్తిపోయమంటారు తప్ప ఏదో అడ్డం కట్టలేసి మొత్తం గోదావరి అంతా ఆపేసి మొత్తం అక్కడ భద్రాచలం మునిగిపోయేటట్టు ఇప్పుడు ఏ ఇంజనీర్ అన్న చెప్పిండా, ఏ పొలిటికల్ లీడర్ అన్న చెప్పిండా? మేము టీఆర్ఎస్ సమర్థిస్తలేము. ఇంకోటి ఏంటంటే టీఆర్ఎస్ వీళ్ళు ఏం పట్టుకొస్తారు, ప్రాజెక్టు మీద మేము అనేక సార్లు మాట్లాడాం. ప్రాజెక్టు వైఫల్యము, కుంగిపోవడాలు అవి అన్ని మాట్లాడినాం. మేము వాటి తెరువు పోతలేం, వాటిని సమర్థిస్తలేం. ప్రాజెక్టుతో ఫెయిల్యూర్స్ మేము సమర్థిస్తలేం. భారతీయ జనతా పార్టీగా మేము రైతుల పక్షాన మీరు అందుబాటులో ఉన్న నీళ్లను మాత్రమే ఏ డ్యామేజ్ లేకుండా ఎత్తుకోవడానికి అవకాశం ఉన్న వాటిని ఎన్డీఎస్ఏ దగ్గరికి వెళ్ళమంటున్నారు, వెళ్తారా? ఎన్డీఎస్ఏ సంబంధం ఏంటండి నేను అడుగుతున్నా. ఎన్డీఎస్ఏ చెప్పింది ఇంతకు ముందు ఆపరేషన్ సార్ మీరు మళ్ళా ఎన్డీఎస్ఏ షటర్స్ నీళ్లు నిల్వ చేయొద్దని చెప్పింది. నీళ్లు నిల్వ చేయొద్దు, షటర్స్ చేయొద్దని చెప్పింది. ఇప్పుడు అవి వేయమంటలేం, నిల్వ చేయమంటలేం. మేము పంపుల కాడికి వచ్చిన నీళ్ళని ఎత్తిపోయి అనే విషయం మాట్లాడుతున్నాం. మేము పంపుల కాడికి ఎట్లా వస్తాయి, ఏం మాట్లాడతారు వేణుగోపాల్? నాకు అర్థమే అయితలేదు. నువ్వు అసలు గేట్లే బంద్ చేయకుండా నీళ్లు స్టోర్ ఎట్లా అవుతుంది, పంపులు ఎట్లా అని అయితే ఏమన్నా కొంచెం ఏం మాట్లాడుతున్నావే? నాకు ఇందాక కూడా అన్నాడు ఏంటది 25 నుంచి 30 లక్షల క్యూసెక్లు పోయినప్పుడు అంట ఇట్లా నిలబడ్డదంట. ఏది మేడిగడ్డ వాటర్ డైనమిక్స్ తెలిసి మాట్లాడుతున్నామా, తెలియక మాట్లాడుతున్నామా? ఇగో నా కెమెరా కనిపిస్తుందా? ఇప్పుడు మీరు ఇట్లా చేతి పెట్టిండ్రు అనుకో, నీళ్ళు ఎంత ఫోర్స్ అయినా కూడా ఆపుతుంది, ఎందుకంటే గ్యాప్స్ ఉంటాయి కాబట్టి. ఇట్లా పెట్టుర్రి, ఈ చేతులు కొట్టదా? రామ్మోహన్ రెడ్డి గారు సింపుల్ గా జనాలకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా అన్న. ఓపెన్ చేసినటువంటిది కాదు, 15,000 క్యూసెక్కుల నీళ్లు పోతున్నప్పుడే కుంగిందే. 15,000 క్యూసెక్కుల నీళ్లు ఇన్ఫ్లో ఉన్నప్పుడే కుంగింది మేడిగడ్డ. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. నువ్వు 25-30 లక్షల క్యూసెక్లు అంటున్నావు, అప్పటికి గేట్లు ఓపెన్ ఉన్నాయి. గేట్లు బంద్ చేసి ఉంటే కొట్టుకపోవు నువ్వు అన్నట్టు. తెలంగాణ ఇంజనీర్లు అంతా తెలియలేను. తెలంగాణ ఇంజనీర్లు మీరు ప్రాజెక్టు చూసారా ఇప్పటి వరకు? మీరు మేధావులు అంటున్నా, నేను తప్పుదారి పట్టించేటోళ్ళు. మీరు మేధావులు అంటున్నా, మీరు మేధావులు, మీరు చాలా మేధావులు. అందుకని దేశవ్యాప్తంగా డ్యాములు కట్టారు మీరు. మీరు చాలా మేధావులే. చెరువులు కుంటలు నింపుకునే అవకాశం ఉందంట. మేడిగడ్డకెంచి అన్నారం, అన్నిరాకెంచి సుందిలకెంచి ఎల్లంపల్లి ఎన్ని ఎకరాల ఆయకట్టు ఉంది చెప్పు? ఎన్ని ఎకరాల ఆయకట్టు ఉంది చెరువులు నింపనీకే? ఇప్పుడు దేవాదులు నడచలేదా? నేను అన్నదానికి చెప్పు, మళ్ళీ దేవాదులు ఎందుకు పోతున్నావు? నేను మేడిగడ్డ గురించి మాట్లాడుతున్నా. వేణుగోపాల్ అన్న మేడిగడ్డ, అన్నారం, సుందిల నుంచి ఎల్లంపల్లి దాకా ఎన్ని ఎకరాల ఆయకట్టు ఉందని చెప్పి చెరువులు నింపుతావు చెప్పు భరత్ గారు. చెప్పండి. ఏదైతే దేవాదుల ఎట్లయితే పంపులు నడుస్తున్నాయో పంపుల వరకు వచ్చిన నీళ్లను మాత్రమే ఎత్తిపోయి ఉంటాను. పంపుల వరకు నీళ్ళు రాకపోతే ఎత్తిపోయి ఉండలే. మేము ఇప్పుడు పంపుల వరకు వచ్చిన నీళ్లను మీరు ఉన్నాయా చూపిస్తావా ఇటల రాజేందర్ గారిని? రేపు నాతో ఉందా? పోదాం ఇద్దరం. పో మరి వీడియో పో, జీటీవీని తీసుకొని పో. గట్లన్నా మంచిగా ఉంది, పో అడిగి పో. లేకపోతే మీరు అల్లనే స్నానం చేయరి. రేపు పొద్దున రెడీ నిలబడతారు కానీ నిటారుగా ఫ్లోలా పోదాం. పడుకుందాం. ఇప్పుడు పొద్దున చూద్దాం. ఏం మాట్లాడుతున్నా? గాలి మాటలు మాట్లాడి అలవాటు అయిపోయింది ప్రతి ఒక్కరికి, ఇష్టం వచ్చినట్టు చదువు. చెరువులంట నింపేది ఉండేనంట, చెరువులు మొత్తం అయిపోయాడు. అరే గొలుసు కట్టించారు జలయజ్ఞం కింద ఉన్న చెరువులనే చెప్తా ఉన్నాడు. దానికి మేడిగడ్డకి ఎట్లా సంబంధం అన్న? ఏం మాట్లాడుతున్నావు? ఎల్లంపల్లి నుంచి నువ్వు ఎల్లంపల్లి కారు దాకా సార్ నేను అదే అంటున్నా. మేడిగడ్డ, అన్నారం, సుందిల నుంచి ఎల్లంపల్లి ఎన్ని లక్షల ఎకరాలు ఉన్నాయి? అసలు ఆయకట్టు ఆడేడుంది? ఎన్ని చెరువులు నింపినావు? అసలు కాళేశ్వరం ఇన్ఫోర్స్ వచ్చినప్పటి నుంచి కూలింగ్ దాకా 4 ఏళ్ళు. అయితే ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, సరే ఇప్పుడు ఎవరన్నా నిన్న నరేందర్ గారు మాట్లాడితే చెంచల్ కూడా చేయాలని మాట్లాడాం. చెంచల్ కూడా జైలుకు ఇదివరకే వారు ఏది అయ్యావుడు పంపుతాం, మేము చెర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ కడతా అన్నాడు. కాళేశ్వరం గురించి, భూముల కుంభకోణాల గురించి, లేకపోతే అప్పుల కమిషన్ మీద, మీద, అవినీతి మీద చాలా మాట్లాడిండు. ఇప్పుడు కూడా గట్టినే మాట్లాడుతున్నాడు సీఎం అని చెప్తున్నా. ఇప్పుడు మాట్లాడడానికి అది నేను కంటిన్యూ చేస్తున్నా. ఇది వరకు అపోజిషన్ ఉన్నప్పుడు మళ్ళీ అధికారం ఇప్పుడు రాకిన్నా సార్. అసలు ఎన్డీఎస్ఏకి ఏం సంబంధం అని ఆ పెద్ద మనిషి అనగానే నాకు ఆయన మీద ఇంప్రెషన్ కాదు కదా. ఈ సబ్జెక్ట్ ప్రొలాంగ్ చేయడం ఆయన తోటి వేస్ట్. నీ మీద కూడా నాకు ఇంట్రెస్ట్ ఇప్పుడు నా మీద ఇంట్రెస్ట్ అన్న. ఇక్కడ అవమానం కాదు. ఎన్డీఎస్ఏకి ఏం సంబంధం అంటాడన్నా? ఈజ్ ఎ రిప్రజెంటేటివ్ ఫ్రమ్ ఏ పొలిటికల్ పార్టీ. ఎన్డీఎస్ఏకి ఏం సంబంధం ఈ ఇష్యూలు అంటాడని?
లైవ్ టీవీలో కూర్చొని నేను అడుగుతాను నేను ఒక ప్రశ్న కాదు. ఒకసారి శరత్ అన్న నువ్వు నాకు చెప్పు, ఎన్డీఎస్ఏకి ఏం సంబంధం అంటాడేంది? కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఇద్దాం. ఒక్క నిమిషం. పంపులంట ఓపెన్ చేయొచ్చు అంట, పంపులంట ఆన్ చేసేసేయచ్చు అంట, నీళ్లు ఉన్నాయంటాడా? ఒక్క నిమిషం చెప్పండి. గేట్ లోపల నీళ్ళాగేది ఏడుంది? చెప్పండి, మీరు కన్క్లూడ్ చేయండి నరహరి గారు. ఎస్ చెప్పండి. చేస్తాను. మేము మాట్లాడేది వాళ్ళు తట్టుకోలేకపోతాను, తట్టుకోలేక డిస్టర్బ్ చేస్తాను. ఇదే ప్రజలు వింటాను. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇప్పుడు సరే ఇప్పుడు అవన్నీ మాట్లాడి అయిపోయింది, కానీ ఎన్డీఎస్సీ ఎందుకు సమానం లేదంటే ఎన్డీఏ ఇక్కడ ఉన్న ఇంజనీర్స్, నీటిపారుదల శాఖ ఇంజనీర్స్ బాధ్యత ఉంటాయి. అవి ఎత్తిపోయగలుగుతామా, ఎత్తిపోయలేమా, తీసుకపోలేమా? వాళ్ళు ఇచ్చింది ఓన్లీ టెక్నికల్ డిజైన్ విషయం మాట్లాడింది, ఇచ్చి రిపోర్ట్ ఇచ్చింది, వెళ్ళిపోయిన వాళ్ళ పని అయిపోయింది. వాళ్ళు వచ్చి ఇక్కడ తెలంగాణ ఇరిగేషన్ శాఖలో భాగస్వాములై వాళ్ళు ఎత్తిపోయిన వద్దాను వాళ్ళు చెప్పారు, వాళ్ళ బాధ్యత కాదు అది. వీళ్ళు ఎన్డీఎస్సీ అని లాక్కొచ్చి వాళ్ళు ఎత్తిపోసేదాన్ని, జవాబుదారితనాన్ని తప్పించుకున్న దానికి ఎన్డీఎస్ఏ అడ్డం పెడుతుంది. ఎన్డీఎస్ఏ ఈ బ్యారేజ్ యొక్క కూలిపోయిన దాని మీద రిపోర్ట్ ఇచ్చి వెళ్ళిపోయింది, వాళ్ళ పని అయిపోయింది. అది నువ్వు ఇప్పటివరకు దాన్ని రిపేర్ చేయలేదు. 3 ఏళ్ళు అయిపోయింది, రిపేర్ చేయలేదు. రిపేర్ చేయకుండా, నీళ్ళాపకుండా, వచ్చిన నీళ్ళని ఎత్తిపోయకుండా మేము మాట్లాడుకుంటే సంచలు కూడా జైలు పంపుతాం, ఆడి పంపుతాం, ఈడి పంపుతాం, లేకపోతే ఎన్డీఎస్ఏ తీసుకురండి. ఎన్డీఎస్ఏ ఎందుకు వస్తుందని అన్ని రాష్ట్రాలలో ఎన్డీఎస్ఏ ఇరిగేషన్ చేయాలా వద్దా అని చెప్తున్నదా? పంపులు ఆన్ చేయాలా అని వద్దని చెప్తారా? దాని బాధ్యత అది. ఎట్లా మాట్లాడతారు? అది ఎన్డీఎస్ఏ మధ్యలో పట్టుకొచ్చి తీసుకురామా, నువ్వే గవర్నమెంట్, నువ్వు తీసుకొచ్చేయంగా మేము అద్దంటారా? మమ్మల్ని అంటాను ఎన్డీఎస్ఏ నువ్వు తీసుకొచ్చేయి, నీదే గవర్నమెంట్, మీరు చేయండి, ప్రజలకు ఆన్సర్ వేణుగోపాల్ అన్న ఇందాక ఈ ప్యానెల్ లో కూర్చున్నటువంటి తాడూరి శ్రీనివాస్ గారు మీ అధికార ప్రతినిధే కదా? మీ అధికార ప్రతినిధి ఆయన ఏమంటాడు? ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఫాలో కావాల్సిందే అన్నాడు. జస్ట్ ఒక 20 నిమిషాల ముంగట ఈయన ఏమంటాడు? ఎన్డీఎస్ఏకి ఏం సంబంధం? రెండు తలకాయల పాములు కూడా సిగ్గుపడతాయి మిమ్మల్ని చూస్తేగా. మీ అధికార ప్రతినిధి 20 నిమిషాల ముంగట ఏమన్నాడు? ఇదే ఛానల్ రీల్ రివైండ్ చేయరు సార్ ఒకసారి. వీళ్ళకి అసలు స్టాండ్ ఉందా మీ పార్టీకి? మీ పార్టీలో స్టాండ్ ఏనానే? నేను ఒక విషయం చెప్పానా? 20 నిమిషాల ముంగట తాడూరి శ్రీనివాస్ గారు ఏమన్నారు? ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఫాలో కావాల్సిందే సార్, ఎవరైనా కూడా దాన్ని కాదని పోనీక లేదంటాడు. ఈయనేమో ఎన్డీఎస్ఏ ఎవడు అని మాట్లాడతాడు. నేను చేసిన చెప్తా. ఇప్పుడు ఈటెల రాజేందర్ గతంలో హైదరాబాద్ ఎమ్మెల్యేగా పనిచేశారు కాబట్టి ఆయన ఏంటంటే ఆయన కాళేశ్వరం సంబంధించి ఆ క్యాచ్మెంట్ ఏరియాలో ఆయన కూడా ఉంది కాబట్టి ఆయన ముందుకు వచ్చి నీళ్లు లిఫ్ట్ చేయాల్సిందే. నేను అదే క్వశ్చన్ చేశాను. భారతీయ జనతా పార్టీ అధికారిక స్టాండ్ ఇంతవరకు లేదు. ఆయన వ్యక్తిగత హోదా స్టాండే లేదు. నేను చెప్తున్నా కానీ ఒకటి చెప్తున్నా సార్, విడిపోయిన బంధాన్ని అంటే విడిపోయిన ఈటల రాజేందర్ గారి యొక్క బీఆర్ఎస్ బంధాన్ని తిరిగి కలిపేటటువంటిది కేవలం కాళేశ్వరం కుంభకోణమే. ఎందుకంటే ఆర్థిక మంత్రులకు ఉన్నటువంటి రైతుల కోసం ఎందుకు అనుకుంటారు? అప్పుడు మొత్తం లకునాస్ ఉంటున్నటువంటి ప్రాజెక్ట్ లో అన్ని ఫినాన్స్ మినిస్టర్లకు ఉంటున్నటువంటి ఈటల రాజేందర్ గారు రాజముద్ర గుద్దినాకనే పోయినాయి పైసలు మొత్తం, బిల్లులు మొత్తం చేస్తే మీరు లోపల వేసేయండి. అరే నేనేమంటున్నా, సిబిఐకి ఇచ్చిన మరి విచారణ చేయమన్నారు. వాళ్ళ నేతుండు కాబట్టి చేస్తలేరు. ఈటల రాజేందర్ గారు ఉరు కాబట్టే చేస్తలేరు. వాళ్ళు ఒకటి కాబట్టి ఆయన తెలివి తక్కువైపోయిండా? వీళ్ళ చేసిండు అన్న పోయిండు. నేను అడుగుతున్నా, మీరు ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేస్తలేరు? పక్కన పెట్టిండ్రు. మేము ఫోన్ ట్యాపింగ్ లేం మీ లెక్క. మేము ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ అది ముందుకు పోతుంది. మేము ఫోన్ ట్యాపింగ్ లేం మీ లెక్క. అడిగినప్పుడు సిబిఐకి ఎందుకు ఇవ్వలేదు? ఎవరిని ఇచ్చిన దాన్ని పొడుస్తున్నవారు కానీ ఇంకా మలమల్లి ఇవ్వాలి మీ వెనకాల. మీకు మీరు భలే చేతనైంది 48 గంటల. ఈ పెద్ద మనిషి ఒకసారి వేరే ఛానల్ కూర్చొని మాట్లాడిండు. దమ్ము ఉంటే ఈరి 48 గంటల లోపడేస్తాం, చెక్కేస్తాం అన్నాడు. ఏంది చెక్కేది? పెన్సిల్ మీరు ఏం చెక్కిరు? మీరు చెప్తున్నా పెన్సిల్ చెక్కుడు కూడా చేత కాదు మీతోటి. ఏం కాదు మీతోటి రాష్ట్రంలో. 100 ఆరోపణలు చేసి ఇంత పొడుగు మాట్లాడతారు. సిబిఐకి రానికి అనుమతి ఉండదు. దమ్ముంటే సిబిఐకి అనుమతి ఇర్రి, ఒక్కొక్కరిని లోపటేస్తామని అన్నారు. అరే మీ బండి సంజయ్ ని తీసుకొని పోయి కిటికీలు వలగొట్టి లోపటేస్తే కనీసం వాళ్ళ మీద రివెంజ్ లేదు, దోస్తాన్ చేసిండ్రు. కవిత గారు వచ్చి బయటకు చెప్పలే, కలుపుకొని ఇక మాట్లాడారు. సార్ నేను జైల్లో ఉన్నా, నేను బాధపడ్డాని. ఏది పడితే అది కాదు. 20 నిమిషాల ముంగట నీ అధికార ప్రతినిధి ఏం మాట్లాడిండు? 20 నిమిషాల ముంగట వేణుగోపాల్ గారు మొత్తం కాళేశ్వరం ఇరిగేషన్ మినిస్టర్
మేడిగడ కాడ ఎంక్వైరీ సామగారు సరే ఒక నిమిషం నరహరి గారు ఒకసారి ఫైనల్ గా గవర్నమెంట్ నుంచి తెలంగాణ రైతులు అవినీతి గురించి మాకొద్దు, తర్వాత ఈ రాజకీయాలు మాకొద్దు, తెలంగాణ రైతులుగా మాకు నీళ్లు కావాలి, దాని గురించి ఏం చేయబోతుంది ప్రభుత్వం అనేది మనం గత కొన్ని రోజులుగా ఈ డిబేట్ కంటిన్యూ చేస్తున్నాం. జీ తెలుగు న్యూస్ లో ప్రతి రైతు ఇదే అడుగుతున్నారు, అవినీతి గురించి మాకు అనవసరం, రాజకీయాలు కూడా మాకొద్దు, ఏం చేయబోతున్నారు అనేది క్వశ్చన్. దానికి ఏం చెప్తారు మేడం? ఇప్పుడు 2.5 సంవత్సరాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటి చెప్తా ఉన్నా,